ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, అర్థిస్తున్నానమ్మా, ఈసారైనా సరే నీ సాయి తండ్రి చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా మనసు పెట్టి విను. నీ కర్మ ఫలితాలను తొలగిస్తాను. ఇదే నేను నీకు ఇవ్వబోయేది అని చెప్పి బాబాగారు స్వయంగా అంటున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు, ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అర్థిస్తున్నాను అని చెప్పి బాబాగారు చాలా బాధతో మనకి ఏదో ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారు. ఏదైనా సరే కొన్నిసార్లు అదేంటి బాబా, నేను అన్ని విషయాల్లో నువ్వు అన్నట్టుగానే ఉంటున్నాను కదా, నేను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు, ఎవరికి చెడు చేయాలన్న ఆలోచన కూడా రానివ్వలేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, వేరే వాళ్ళ పనిలో నేను అస్సలు యోగ్యం చేసుకోవట్లేదు, వారు ఏదైనా సలహా అడిగితే వారి మంచి కోరి వారికి ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి సలహాలే నాకు తోచినంతగా చెప్తున్నాను. అయినా కూడా నా జీవితంలో ఇన్ని అడ్డంకులు ఎందుకని వస్తున్నాయి, ఇంతగా నేను ఎందుకు బాధపడవలసి వస్తుంది, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి కదా బాబా, నా జీవితం మాత్రం ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయింది అని చెప్పి బాధపడుతున్నావు కదమ్మా. ఆ విషయానికి నిన్ను అస్సలు తప్పు పట్టాల్సిన అవసరం లేనే లేదు. ఈ జన్మలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి చెడు పనులు లేదా చెడు పనుల వైపు ఆకర్షితుడివి కూడా అవ్వలేదు. కేవలం పోయిన జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. దాని ఫలితమే నీ వివాహం ఆలస్యం అవడం. కానీ ఈ సంవత్సరం నీకు ఖచ్చితంగా వివాహం జరగబోతోంది. నీకు వివాహ సమయం ఆసన్నమైంది కాబట్టే నీకు ఇలాంటి సందేశాన్ని అందిస్తున్నాను. నువ్వు అస్సలు దిగులు పడకు. నీ కర్మ ఫలితాలన్నీ కూడా ఈ క్షణమే నేను తొలగిస్తున్నాను. నీకు రాబోయే రోజులన్నీ ఇంకా బాగుండే మంచి రోజులు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే అర్ధరహితమైన మాటల కన్నా అర్థపూరితమైన మౌనం చాలా గొప్పది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. అనవసరమైన ఆగ్రహానికి లోనయ్యి నువ్వు బాధపడుతూ నీతో ఉన్నవారిని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ తోడపుట్టిన వారిని, నీ స్నేహితుల్ని బాధపెట్టడం చాలా తప్పు. ఈ కర్మ ఫలితాన్ని మళ్ళీ నువ్వు అనుభవించాల్సి రావచ్చు. కాబట్టి నువ్వు కొంతకాలం మౌనంగా ఉండడం చాలా మంచిది. నీ మౌనం నీకు ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి నోరు జారి మాట తూలే కన్నా కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది. నువ్వు చేసే సహాయం వల్లే నీ కర్మలన్నీ కూడా ఇంత త్వరగా తొలగిపోతున్నాయి. దేనికైనా సమయం రావాలి కదా, ఆ సమయం రానే వచ్చింది. ఇక మీదట నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఇక మీదట కూడా నీ జీవితం నిన్ను అర్థం చేసుకునే భాగస్వామితో చాలా బాగా ఉండబోతుంది. అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ సాయి తండ్రి నీకు వరంగా ఇస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకుని నీ మనసెరిగి నీకు అనుకువగా ఉండే భాగస్వామి నీకు దక్కబోతోంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా కోరుకునేది ఇలాంటి జీవితం కోసమే కదా. ప్రతిరోజు నరకంలో ఉన్నట్టుగా ఉండడం కన్నా అర్థం చేసుకునే వారితో కొంత సమయం గడిపినా సరే అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అది మన జీవిత పరమార్థం ఇదే అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి నీకు అలాంటి జీవితం దక్కపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు వేచి చూసినందుకు, ఇన్నాళ్ళు నువ్వు అవమానాల్ని ఎదుర్కొన్నందుకు, ఇన్నాళ్ళు ఓపికగా ప్రతి సమయం ఏదైతే సమయం నీ కోసం వేచి ఉన్నదో ఆ సమయం కోసం వేచి ఉన్నందుకు నీకు ఎంతవరకు దక్కాలో అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఈ సాయి తండ్రి నీకు వరంగా అందిస్తున్నాడు. దానికి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. బాబా, నువ్వు నన్ను మర్చిపోయావు, అందుకే నన్ను ఇలా వదిలేశావు అని చెప్పి నువ్వు ప్రతిక్షణం బాధపడుతూ ఉన్నావు కదా. ఆ బాధ ఇక నుండి నీకు ఉండబోదు. ఎందుకంటే ఈ తండ్రికి తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది. నీకేం కావాలో చెప్పు, అది అందివ్వడానికే నేను నీ దగ్గరికి వస్తున్నాను. నేను ఎలా మర్చిపోతానో అనుకుంటున్నావు? నీలాంటి సద్గుణాలు ఉన్న బిడ్డని ఏ తండ్రి పోగొట్టుకుంటారో చెప్పు. నేను ఉన్నాను కదా నీకు. నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఏదైనా సరే జరగవలసిన సమయంలో మాత్రమే జరుగుతుంది. కానీ దానికన్నా ముందే నీకు అందిస్తున్నాను. దానికి కారణం నీ మంచితనమే, నీ ఓపిక, నీ సహనమే. కష్టపడి పని చేస్తే ఏదైనా సరే దక్కి తీరుతుంది. నువ్వు అలా కష్టపడ్డావు కాబట్టే నీకు చెందాల్సింది నీకు చెందబోతోంది. పైపై మెరుగులని చూసి అస్సలు మోసపోవద్దు. ఎవరూ కూడా కష్టపడకుండా అంత స్థాయికి ఎదగలేరు అన్న విషయాన్ని మనసులో పదే పదే నీకు నువ్వుగా చెప్పుకో.
కష్టపడితేనే అంత స్థాయికి ఎదగగలుగుతాము. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇది ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సినంతగా అనుభవించేశావు. ఇక నుండి ఏది కూడా నీకు అడ్డు రాదు. ఏ పని అయినా సరే నువ్వు మనసులో అనుకోగానే నీకు జరిగి తీరిపోతుంది. దేనికోసం వేచి చూడాల్సిన అవసరం లేనే లేదు. ఇక మీదట నీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉండబోతుంది. ఈ మధ్య కొద్దిగా ఒత్తిడికి లోనయ్యి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు. నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయం నీకు కూడా చాలా బాగా తెలుసు. కానీ తండ్రిగా గుర్తు చేయవలసిన అవసరం నాకుంది కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాను. నీ ఆరోగ్యం మీద నువ్వు దృష్టి పెట్టు. నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ నమ్మకం నీకుంది కదా. అలాగే నీ మీద నమ్మకం నాకు నీకన్నా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ తండ్రి నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయవనే అనుకుంటున్నాను. ఇంతకాలం ఎలా అయితే నీ గుణగణాల్ని వదులుకోకుండా ఎంత కష్ట సమయంలో అయినా సరే నీకు నువ్వుగా అలాగే ఉన్నావో ఇక మీదట కూడా అలాగే జీవించు. అదే నీ జీవితానికి సార్థకతని తీసుకువస్తుంది. ఇంతకు మించి ఈ జన్మలో నువ్వు కోరుకునేదంటూ ఏముంది చెప్పు. చక్కని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కొద్ది కాలంలోనే నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఇక మీదట నీ జీవితాన్ని, నీ భాగస్వామి జీవితాన్ని కూడా చాలా బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ బాధ్యతల్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవు నాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు బాధ్యతల్ని గుర్తు చేయవలసిన సమయం వస్తుంది. అది ఎవరు గుర్తు చేసినా కూడా నువ్వు దాన్ని అసలు తప్పుగా తీసుకోకు. నీ తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా నీ బాధ్యతని ఇది నువ్వు మర్చిపోయావు, ఇది నువ్వు చేయాలి అని అంటే ఆ బాధ్యతని గుర్తు చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకో. ఈ బాబా కూడా నేను చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు కదా, సాయి ఏంటి సాయి నేను ఇది ఎలా మర్చిపోయాను, ఇది నువ్వైనా నాకు చెప్పాలి కదా అంటావు కదా. వారి రూపంలో నేనే నీకు వచ్చి చెప్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు సాయి అని పిలిస్తే చాలు, నీకు నీ పిలుపు అందేంత దగ్గరలోనే నీ చుట్టూనే నేను ఉంటాను. నీలో నేను ఉంటాను. నీ ప్రతి పనిలో నేను ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు నన్ను చూడవచ్చు. ఇంకా ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం ఏముంది? లక్షలు ఖర్చు చేసి లేదా వేలు ఖర్చు చేసి నాకు పూజలు చేయమని ఏనాడూ నిన్ను అడగను. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నీకు ఎవరైనా ఆకలితో కనిపిస్తే వారి కడుపు నింపు, వారి ఆకలిని తీర్చు. అంతే చాలు ఈ సాయి తండ్రికి అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, మీ అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.